కానీ పాలసీ డెసిషన్ మేకింగ్ లో కానీ. టీడీపీతో మాట్లాడదాం. జగడన్న సత్యనారాయణ గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. సత్యనారాయణ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో దాదాపుగా 6 నెలలు అయిపోతోంది కాబట్టి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కొంతమేర అయినా రీచ్ అయ్యారా? బాలారిష్టాలని దాటగలిగారా? ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిందా ప్రభుత్వంలో ప్రజల్లోకి? మేడం ఖచ్చితంగా 60 నెలల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పనితీరుకు, ఈ 6 నెలల యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుకు ఖచ్చితంగా గుడ్ ఫీలింగ్స్ అయితే ప్రజల్లో ఉన్నాయి మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీద ఆశ పెట్టుకుని ఏ ప్రజలైతే ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు మేడం. ఓకే. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు అన్నట్టు సూపర్ 6తో పాటు అధికారులని అలర్ట్ చేయడం కానీ, వివిధ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేయడం కానీ అంతా కూడా చక్కదిద్దే క్రమంలో వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే అది శుభపరిణామంగానే చెప్పచ్చు. 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి పాతాళ లోకానికి తవ్వుకుంటూ పోయినటువంటి సందర్భాన్ని, దాన్ని పూడ్చుకుంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక కరెక్ట్ అయినటువంటి కనెక్టివిటీగా రాజకీయాన్ని నిర్మించాలంటే, ప్రభుత్వాన్ని ఆ గాడిలో తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది మేడం. ఖచ్చితంగా ఆ టైంని సామాన్య ప్రజలు ఊహించకపోయినప్పటికీ కూడా విద్యావంతులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పటికి కూడా భవిష్యత్తు సవాల్గానే ఉంటుందని చెప్పేసి చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చాలామంది న్యూట్రల్ ఓటర్స్ కూడా గమనించే చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. ఆ క్రమంలోనే మనకు అన్ని సీట్లు ప్రభుత్వానికి రాగలిగేశారు మేడం. ఎందుకంటే ఈరోజు హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన నడుస్తున్నటువంటి ముళ్ళబాటలో ప్రతిదీ కూడా తీసుకుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా అధిగమిస్తూ ఎదరికెళ్తారని చెప్పేసి నమ్మి ప్రజలు ఓటేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే, మీరు అన్నారు ఓకే అండి, మేము కొంత అధికార యంత్రాంగం లేకపోతే వ్యవస్థల ధ్వంసాన్ని పూడ్చుకుంటూ వెళ్తున్నాం అన్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని విషయాల్లో అధికారులు అటు ఇటు పనిచేయడం విషయాన్ని మీరు గుర్తించలేకపోతే, ఆంధ్రజ్యోతిలోనో లేకపోతే ఒక వార్తా కథనాలు రావడమోనో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మీరు సరిదిద్దుకుంటున్నారు కదా కొన్ని అంశాలు. రీసెంట్గా సిట్కి అంటే ఇంకా మీరు ఆ స్థాయిలో పట్టు రాలేదా? లేకపోతే ఇంకా మీ దృష్టికి రాకుండా ఎవరన్నా మభ్య పెడుతున్నారా? లేదా వచ్చాక సరిదిద్దరాని ఎలా చూడాలి? లేదు మేడం, అంతా కూడా ఒకేసారి ఈ రెవల్యూషనరీని తీసుకొస్తే కొంత గందరగోళమైన పరిస్థితుల్లో అధికారులు దాగిపోయే పరిస్థితులు కూడా కనబడుతుంది మేడం. వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా మనం వెతకాలంటే కొంత వెసులుబాటు వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు చేసిన తప్పులు 1 by 1 వస్తాయి మేడం. ఈరోజు కలెక్టర్ల సమావేశం పెడుతున్నారంటే ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి ఆఫీసర్స్ కూడా అందులో ఉండొచ్చు. వాళ్ళ భావాలు రేపు పొద్దున బయటపడినప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అది మీరు చేసినటువంటి గతంలో చాలా తప్పులు చేశారు, మీరు తప్పులు చేసినటువంటి సరిదిద్దుకునే క్రమంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలకు అందించాల్సినటువంటి పరిపాలన విధానం అది కాదు. నా గత ప్రభుత్వాల్లో మీరు నాతో పనిచేసినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నా పరిస్థితి, నా పరిపాలన తీరు మీకు తెలుసు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి పరిపాలన మనం ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద అడ్రస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేలే జరుగుతుంది మేడం. ఖచ్చితంగా అంటే ఒకటి ఇంకా ఇలాగే కొనసాగుతున్నప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ లూజ్గా ఉంది అని ఒక మెసేజ్ ఆర్ సంకేతం వెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా? ఖచ్చితంగా ఉండొచ్చు మేడం, అందులో మనం డిబేట్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అధికారులందరూ కూడా మన మాట వింటారనుకోవడం కరెక్ట్ కాదు కదా.